గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మేడం. మనం ఈరోజు బీచ్కి వెళ్దామా? చూడండి, బీచ్లో ఏమేమి ఉంటాయి. బీచ్లో వాటర్ ఉంటుంది, సముద్రపు ఒడ్డు ఉంటుంది, తర్వాత బోట్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి కదా. తర్వాత బీచ్కి ఎదురుగా ఎక్కడైనా చెట్లు ఉంటాయి, చెట్ల మీద ప్యారెట్స్ ఉంటాయి. చూడండి, వీటిని ఆధారం చేసుకొని మనము కామన్ ప్రిపోజిషన్స్ అని నేర్చుకుందాం. అంటే నేను ఇప్పుడు మీకు ఏదైతే నేర్పుతానో అవి కామన్ ప్రిపోజిషన్స్లో కొన్ని అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇన్ను ఆను చెప్తాను. ఇన్ను బోటు వాటర్ పైన ఉంటుందా, వాటర్ లోపట ఉంటుందా? వాటర్ పైన ఉంటుంది. వాటర్ పైన ఉంటేనే మనం బతుకుంటాం కదా. అంటే ఆన్ అని చెప్పాలి. బోటు ఎక్కడ ఉంటుంది? అంది వాటర్ కదా. అలాగే ఫిషెస్ వాటర్ పైన ఉంటాయా, వాటర్ లోపల ఉంటాయా? లోపల. దాన్ని మనం ఇన్ అనాలి. ఇంగ్లీష్లో ఏమనాలి? ఇన్. పైన ఉంటే ఆన్ అనాలి, లోపల ఉంటే ఇన్ అనాలి. ఇవన్నీ ఇంకా చూడు, ఇంకా చాలా అడుగున ఆను ఇన్ను. ఓకే అయిందా? తర్వాత నియర్ ఫార్. ఇప్పుడు చూడండి, ఇది చెట్టు అనుకున్నాం అనుకోండి. ఈ చెట్టుకి దగ్గర బోట్ ఉందా, ఫిష్ ఉందా? బోట్ ఉంది. చెట్టుకి దగ్గరగా బోట్ ఉంది. అంటే నియర్, చెట్టుకి నియర్ గా ఎవరున్నారు? బోట్ ఉంది. చెట్టుకి ఫార్ ఎవరున్నారు? ఫిష్ ఉంది. చెట్టుకు దూరంగా ఫిష్ ఉంది, చెట్టుకు దగ్గరగా బోట్ ఉంది. అంటే నియర్ ఫార్. దగ్గర ఉంటే నియర్ అనాలి, దూరంగా ఉంటే ఫార్ అనాలి. ఓకే. అలాగే చూడండి, ఇక్కడ బోట్ ఉంది కదా, బోటుకి ముందు ఎవరున్నారు? ఫిష్ ఉంది. అంటే బిఫోర్ అన్నమాట. బోట్కి బిఫోర్ ఫిష్ ఉంది, బోట్కి ఆఫ్టర్ ప్యారెట్స్ ఉన్నాయి. అవునా? బోట్కి ఆఫ్టర్ ఎవరున్నారు? లేదా బోట్కి బిహైండ్ ఎవరున్నారు? ప్యారెట్స్. వెనుక ఆఫ్టర్ అన్న, బిహైండ్ అన్న. బిహైండ్ అంటే వెనుక, ఆఫ్టర్ అంటే తర్వాత. మనం చెప్పుకుంటాం కదా మ్యాథ్స్ లో, ఏమని చెప్పుకుంటాం? బిఫోర్ నెంబర్ చెప్పుకుంటాం, ఆఫ్టర్ నెంబర్ చెప్పుకుంటాం. అంటే ముందు వచ్చే నెంబర్లు, తర్వాత వచ్చే నెంబర్. అయితే ఇదేమవుతుంది? బిట్వీన్ అవుతుంది. బిట్వీన్ నెంబర్ అవుతుంది కదా నెంబర్స్ లో. బిట్వీన్ అవుతుంది. అంటే బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్. లేకపోతే మిడిల్ కూడా అనొచ్చు. బిట్వీన్ మనం ఏమంటాము? మిడిల్ అని కూడా అనొచ్చు అనమాట. అయితే బిహైండ్ అంటే వెనుక. బోట్కి వెనుక ప్యారెట్స్ ఉన్నాయి, బిహైండ్ ప్యారెట్స్ ఉన్నాయి. బోట్ బిఫోర్ ఏమున్నాయి? ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఓకే. తర్వాత చూడండి, ఇప్పుడు చేప లోపల ఉంటే ఏమంటాం? ఇన్ అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆను ఇన్ అని. ఇదే ఇప్పుడు అలలు వచ్చినప్పుడు అలా ఒడ్డు మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, వాటర్ లోపల ఉండదు, వాటర్ బయట ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటాం? అవుట్ అంటాం. ఇదేమో ఇన్, లోపల ఉన్న చేప. ఇదేమో అవుట్ సైడ్ ఉన్న చేప. ఇదేమో ఇన్ సైడ్ ఉన్న చేప. అవుట్ సైడ్ చేప, ఇన్ సైడ్ చేప. ఇన్ అవుట్. ఓకే. తర్వాత ఇప్పుడు అలాగే బోటుకి పక్కన ఇంకో బోట్ ఉంది కదా, దీన్ని సైడ్ అంటాం. బోటుకి సైడ్ ఇంకో బోటు ఉంది. సైడ్, బిసైడ్ అంటే పక్కన ఉండడం అనమాట. తర్వాత బిగ్ చూడండి, వీటిలో ఏ ఫిష్ బిగ్గా ఉంది చెప్పండి? ఓకే. ఏ ఫిష్ స్మాల్ గా ఉంది చెప్పండి? ఓకే. అంటే బిగ్, స్మాల్. అలాగే బిగ్ అంటే ఏంటి? పెద్దది. స్మాల్ అంటే చిన్నది. మీకు కూడా తెలుసు కదా, బిగ్, స్మాల్. తర్వాత ఫ్యాట్ అంటే లావుగా. ఏ ఫిష్ ఫ్యాట్ గా ఉంది చెప్పండి? దిస్ తిమింగలం వేల్. ఇది చాలా ఫ్యాట్ గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బిగ్ గాను ఉంటుంది, ఫ్యాట్ గాను ఉంటుంది. మరి స్మాల్ గాను తిన్నుగాను ఏది ఉంది చెప్పండి? ఎస్, అది తిన్నుగా, స్మాల్ గా ఉంది. ఓకే అమ్మా. తర్వాత చూడండి, కింద అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అండర్. బోటుకి అండర్ ఎవరున్నారు? ఫిష్ ఉంది. బోటుకి అండర్ వాటర్ కూడా ఉంది. బోటుకి అండర్ ఈ ఫిషెస్ అన్ని కూడా బోట్ అండర్ కదా. బోటు పైన లేవు, బోటుకి కిందగా ఉన్నాయన్నమాట. ఓకే. వెల్ డన్ చిల్డ్రన్, వెల్ డన్.